వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 సంబంధించి అంశాలను డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దీనిలో మనం ప్రధానంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని అంశాలు మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్, ఎకానమీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏముంది, జోగ్రఫికల్ పరంగా కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏముంది, హిస్టారికల్ ఆస్పెక్ట్స్లో మనం తెలుసుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏముంది, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలోనే మనం డిస్కస్ చేద్దాం. సో ముందుగా చూసుకున్నట్లయితే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 ఏ రోజున జరిగింది అంటే డిసెంబర్ 8 and 9th జరగడం జరిగింది. సో తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అనేటువంటిది జరగడం జరిగింది. దానికి సంబంధించి ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. లక్షల కోట్ల మేర పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూ కూడా, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటాం, చేసుకోవడం కూడా జరిగింది. ఆ కోవలోనే ఏ అంశాలు మనం ప్రధానంగా ఆ డిస్కషన్లో ఉన్నటువంటి అంశాలు ఏవే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడనే డిస్కస్ చేద్దాం. లెట్ us స్టార్ట్. సో ముందుగా విజన్ ఫర్ తెలంగాణకు సంబంధించి డిస్కషన్స్ చేసుకున్నారు. సో దానిలో తెలంగాణ రాష్ట్రాన్ని ఈ విధంగా విభజన చేసి ఉన్నారు. అఫ్కోర్స్ జిల్లాలంటే మనకు అందరికీ తెలుసు, బట్ ఇక్కడ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో డెవలప్ చేయడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇక 3 జోన్స్గా విభజన చేసి ఉన్నారు. సో దానిలో మనకి సెంటర్లో కనిపిస్తున్నటువంటి జోన్ ఏదైతే కనిపిస్తుందో, ఈ రెడ్ కలర్ జోన్, సెంటర్ జోన్, ఇదంతా కూడా, ఈ సెంటర్ జోన్ అంతా కూడా దాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా పిలుచున్నారు. సో ఇది ప్రధానమైనటువంటి పట్టణమైనటువంటి ప్రాంతం. తెలంగాణ మొత్తానికి కూడా చూసుకుంటే కేంద్ర బిందువుగా ఉంటుంది ఈ యొక్క క్యూర్, దాని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా పిలుస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఈ ప్రదేశంలో ఈ యొక్క హై వాల్యూ సర్వీసెస్ అనేటువంటివి చాలా ఎక్కువగా కేంద్రీకృతం అవబోతూ ఉన్నాయి. టెక్నాలజీకి సంబంధించి, అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించి, అదేవిధంగా ఇన్నోవేషన్, ఆవిష్కరణకు సంబంధించినటువంటి కంపెనీలు కానీ, టెక్నాలజికల్ పార్క్స్ కానీ, సాఫ్ట్వేర్ హబ్స్ కానీ ఈ యొక్క కేంద్రంలో అంటే సెంటర్ పార్ట్లో క్యూర్ రీజియన్లో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఆల్రెడీ ఏర్పాటు చేస్తున్నారు. సో దాంతోపాటు ఇంకా అడిషనల్గా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఇంకా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సెకండ్ జోన్గా తీసుకొచ్చారు. ఏదైతే మనకి ఎన్సర్కిల్ అయిందో బ్లూ రీజియన్, సో దాన్ని ప్యూర్ అని పిలుస్తూ ఉన్నారు. దాన్ని పెరి అర్బన్ రీజియన్ ఎకానమీగా పిలుస్తూ ఉన్నారు. మరి ఈ సెంటర్లో అంటే ఈ ఏరియా అంతా కూడా దేనిపైన వీరు ఫోకస్ ఎక్కువగా చేస్తుంటారంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగం పైన. సో ఇక పరిశ్రమలను ఎక్కువగా అభివృద్ధి చేయబోతూ ఉన్నారు. ఈ ప్రాంతం అంతా కూడా ఇండస్ట్రియల్ గ్రోత్ ఉండే విధంగా, సో లైక్ పరిశ్రమలకు సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు ఈ యొక్క ప్యూర్ రీజియన్లో ఏర్పాటు చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఆల్రెడీ ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా కూడా కొత్తగా ఈ యొక్క ఎంఓఎస్ ద్వారా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఇంకొక థర్డ్ రీజియన్ మనం చూసుకుంటే ఈ సెకండ్ రీజియన్ నుంచి బయట ఉన్న రీజియన్ అంతా కూడా థర్డ్ రీజియన్గా ఉంది. సో ఈ రీజియన్లో ఫోకస్ చేసేది దాన్ని రూరల్ అండ్ అగ్రి రీజియన్ ఎకానమీగా డెవలప్ చేయబోతూ ఉన్నారు. మరి ఈ రీజియన్ మనం చూసుకుంటే ఈ రీజియన్ అంతా కూడా వ్యవసాయ అనుబంధ రంగాలను డెవలప్ చేయబోతూ ఉన్నారు. సో వ్యవసాయానికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ని డెవలప్ చేయడం, సో అగ్రికల్చర్లో పురోగతి సాధించడం, ఉత్పాదన పెంచడం, ఉత్పత్తి పెంచడం, దాంతోపాటు ఈ యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ ఆర్గనైజేషన్స్ అనుకోవచ్చు, అంటే అగ్రికల్చర్ పైన డిపెండ్ అయినటువంటి కర్మాగారాలను అభివృద్ధి చేసి తద్వారా ఈ యొక్క ఉత్పత్తిని పెంచడము అనేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈ యొక్క థర్డ్ రీజియన్లో, దాన్ని రూరల్ అండ్ అగ్రి రీజియన్ ఎకానమీలో చేయబోతూ ఉన్నారు. సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని 3 విభాగాలుగా విభజించుకున్నారు. దట్ ఈస్ ద విజన్ ఫర్ తెలంగాణ. మరి ఈ ఆస్పెక్ట్స్లో కొన్ని టార్గెట్స్ని అయితే పెట్టుకోవడం జరిగింది. ఏ టార్గెట్స్ పెట్టుకున్నారు అంటే, సో ముందుగా మనం చూద్దాం. సో ముందుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాల్సి వస్తే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2047 కల్లా వికసిత్ భారత్గా సాధించాలి. సో 2040 కల్లా వికసిత్ భారత్ని సాధించాలనేటువంటి టార్గెట్ పెట్టుకున్నారు. అంటే వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ ఇండియాగా మారటం అన్నమాట. సో డెవలపింగ్గా ఉన్నటువంటి ఇండియాని డెవలప్డ్ ఇండియాగా మార్చడం ఎప్పటి వరకు 2047 లోపు సాధించాలని ఒక ఎజెండా పెట్టుకున్నారు. సో దానిలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తన చేయూతనివ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా భారతదేశం ఏ విధంగా డెవలప్ అవుతుందో అంతకంటే 2 ఎక్కువ మేర డెవలప్ అయ్యే విధంగా తగు కార్యాచరణను చేయబోతున్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, ఇప్పుడు ఈ రోజున మనం 2026లో ఉండటం జరిగింది. సో 2026లో ఉన్నాం. సో రాబోయేటువంటి 2034 కల్లా
తెలంగాణ రాష్ట్రం యొక్క ఎకానమీని $1 ట్రిలియన్ ఎకానమీగా తీసుకురావాలనేటువంటి ఒక టార్గెట్ని పెట్టుకున్నారు. తెలంగాణ యొక్క లక్ష్యం ఏంటి అంటే 2034 కల్లా $1 ట్రిలియన్ మేర ఎకానమీని తీసుకురావటం. దాని తర్వాత నెక్స్ట్ 2047 కల్లా తెలంగాణ రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఎకానమీగా అభివృద్ధి చేసేటువంటి టార్గెట్స్ పెట్టుకున్నారు. మరి పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టుకున్నటువంటి టార్గెట్ మనం చూసుకున్నట్లయితే లైక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా $30 ట్రిలియన్ మేర ఆ యొక్క ఎకానమీని సాధించాలనేటువంటి టార్గెట్ పెట్టుకోగా, సో దానిలో తెలంగాణ రాష్ట్రం 10% అంటే అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ మోతాదులో 10% టార్గెట్ పెట్టుకుంది. సో $3 ట్రిలియన్ ఎకానమీని సాధించాలనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం అయితే జరిగింది. క్లియర్. సో ఇదొక అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. మేజర్ ఇంపార్టెంట్ టార్గెట్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇంకా దాని తర్వాత మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలను సంపూర్ణంగా అభివృద్ధి చేయటం. సో తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీలను, బేసిక్ నీడ్స్ని అందించేటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఉద్దేశంతోనే మనం చెప్పొచ్చు తెలంగాణ రాష్ట్రంలో అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టబోతూ ఉన్నాయి. ఈ యొక్క తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2047లో చేసుకున్నటువంటి MOUs ప్రకారం. ఇంకా ఫర్దర్గా మనం చూసుకున్నట్లయితే ఇంకా కొన్ని టార్గెట్స్ పెట్టుకోవడం జరిగింది. లైక్ ఇక్కడ మనం తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం. సో ఈ అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పాలు పంచుకునే విధంగా భాగస్వామ్యం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క అడుగుల ముందుకు వేస్తూ ఉన్నారు ప్రభుత్వం. ఇంకా దానితో పాటు మనం చూసుకున్నట్లయితే ఇంకా ఫర్దర్ కొన్ని టార్గెట్స్ని అయితే పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఏదైతే మన కేంద్ర ప్రభుత్వము $30 ట్రిలియన్ ఎకానమీని 2047 కల్లా సాధించాలనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకున్నారో దానిలో అట్లీస్ట్ 10% షేర్ అంటే లైక్ $3 ట్రిలియన్ అది కానీ అంతకంటే ఎక్కువ మేర ఈ యొక్క సాధించాలనేటువంటి టార్గెట్ని అయితే పెట్టుకోవడం జరిగింది. దీన్ని ఇటీవల కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఏదైతే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ జరిగిందో అక్కడ కూడా వారు స్పష్టం చేయడం జరిగింది ఇదొక అంశాన్ని. ఇంకా ఫర్దర్గా మనం చూసుకుంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంని చైనా +1 స్ట్రాటజీగా మార్చాలి అనేటువంటి ఎజెండాతో కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. సో చైనా +1 స్ట్రాటజీకి చైనా +1 స్ట్రాటజీ అంటే ఏంటి అంటే ఇటీవల కూడా దానికి సంబంధించి న్యూస్లో ఉంది అంశం. ఈ అంశం ఏంటి అంటే తెలంగాణ +1 స్ట్రాటజీ అంటే ఏంటి అంటే ఏ దేశం అంటే చైనా దేశంలో ఏ కంపెనీ అయినా కూడా పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ లేకపోతే లేదా అక్కడ ఆల్రెడీ పెట్టుబడి పెట్టినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి ఆ దేశంలో వ్యాపారం చేయడానికి ఇంట్రెస్ట్ లేకపోతే వాటికి ఆల్టర్నేటివ్గా ఇండియా కనిపించాలి, ఇండియాలో తెలంగాణ కనిపించాలి అనేటువంటి నినాదమే ఇక చైనా +1 మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రాటజీ అనమాట. సో తెలంగాణలో మన తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో సో ఈ రాష్ట్రం భారతదేశంలోనే ముందుగా అంటే ఇన్వెస్ట్మెంట్ని గ్రాప్ చేసే విధంగా ముందుగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే ముందుకు వెళ్తూ ఉన్నారు. యాజ్ సింపుల్ చెప్పాలి అంటే చైనాలో పెట్టుబడి పెట్టినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఇంకేదైనా దేశంలో పెట్టుబడి పెట్టాలనే ఆలోచన ఉన్నప్పుడు వెంటనే తెలంగాణ రాష్ట్రం వారి మైండ్లో స్ట్రైక్ అవ్వాలి. అవే విధంగా చేసేటువంటి పాలసీలనే వి కాల్ ఇట్ యాజ్ చైనా +1 స్ట్రాటజీ అంటూ ఉంటాం. సో దానిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నాం. ఇక దాంతోపాటు ఆ ఆస్పెక్ట్లోనే మనం భారత ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తూ ఉన్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ AI సిటీని డెవలప్ చేస్తూ ఉన్నాం. ఆ కాన్సెప్ట్లోనే అంటే లైక్ చైనాలో ఉన్నటువంటి యొక్క బెస్ట్ ఫెసిలిటీస్ కంటే అంతకంటే ఎక్కువ ఫెసిలిటీస్ భారత్ సిటీలో ఫ్యూచర్ సిటీలో AI సిటీలో డెవలప్ చేయబోతూ ఉన్నాం. దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్. సో ఫైనల్గా దానికి సంబంధించి ఇక అన్ని విధాలుగా కూడా ఈ పాలసీలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క స్కీమ్స్ కానీ, పాలసీస్ కానీ, గైడ్లైన్స్ కానీ, చట్టాలు కానీ, స్టాట్యూటరీ యాక్ట్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బిజినెస్ చేసే వాళ్ళకు అనుకూలంగా ఉండాలనేటువంటి ఉద్దేశం. దాంతోపాటు బిజినెస్ చేయడానికి వచ్చే వాళ్ళకి ఆ ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ని ఇక్కడనే ప్రాపర్ ఎంప్లాయీస్ని స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ని స్కిల్డ్ మ్యాన్ పవర్ని అందించేటువంటి లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. సో ఆ అంశాలన్నీ కూడా ఈ యొక్క తెలంగాణ రైజింగ్ సమిట్ 2025 వేదికగా స్పష్టం చేయటం జరిగింది. ఇంకా ఫర్దర్గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకొక అంశాన్ని స్పష్టం చేశారు. సో ఇక్కడ సోషల్ జస్టిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని అంశాలను స్పష్టం చేశారు. అదే SC రిజర్వేషన్ సబ్ క్లాసిఫికేషన్ సంబంధించి
ఇటీవల మనం చూస్తున్నాం షెడ్యూల్ కాస్ట్ ఏదైతే ఉందో సో వారిలో ఒక క్లాసిఫికేషన్ చేశారు. గ్రూప్ 1, 2, 3 అనేటువంటి క్లాసిఫికేషన్ చేసి యొక్క రిజర్వేషన్స్ ఏవైతే 15% రిజర్వేషన్స్ ఉన్నాయో వాటిని గ్రూప్స్ వైజ్గా అలొకేషన్ చేయడం జరిగింది. సో అదొక సోషల్ జస్టిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేశారు. దాంతోపాటు సమగ్ర కుల సర్వేని కూడా నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. దాంతోపాటు ఇంకా సోషల్ జస్టిస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే లైక్ సామాజిక న్యాయం పాయింట్ ఆఫ్ వ్యూలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు అన్ని ప్రాంతాల్లో కూడా. ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్కూల్స్లో అన్ని ఫెసిలిటీస్ని కూడా ఇవ్వబోతూ ఉన్నారు. ఆల్రెడీ ఇస్తూ ఉన్నారు, ఇవ్వబోతూ ఉన్నారు కూడా అడిషనల్గా. ఇక దాంతోపాటు మనం చూస్తే ఎకానమీ అంటే లైక్ అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే లేదా సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదంటే ఎకానమీకి ఊతమిచ్చే విధంగా కొన్ని సంస్కరణలను కూడా కొన్ని పాలసీలను కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా మనం చూసుకుంటే రైతు రుణమాఫీ, దాన్ని లోన్ వేవియర్. సో రైతులకు రుణమాఫీ అంటాం. ఆ స్కీమ్ను లాంచ్ చేశారు. సో ఎవరైతే రైతులు ఉన్నారో ఎవరికైతే 2 lakhs రూపీస్ లోన్ ఉంటుందో ఆ లోన్ మొత్తాన్ని కూడా రుణమాఫీ చేయడం జరిగింది. సో అదొక అంశంగా మనం చెప్పొచ్చు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైట్ రేషన్ కార్డు వారి అందరికీ కూడా సన్న బియ్యాన్ని అందిస్తూ ఉన్నారు. లైక్ రేవంత్ అన్న సన్న బియ్యం అనేటువంటి ఒక పథకము ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సన్న బియ్యాన్ని అందిస్తూ ఉన్నారు. ఇంకొకటి ఇందిరమ్మ ఇల్లు, హౌసింగ్ ఫర్ ఆల్. సో ఎవరైతే ఇల్లు లేనటువంటి వారు ఉంటారో సో వారందరికీ కూడా ఇల్లు నిర్మించడము, ఇల్లు సంబంధించినటువంటి ఇల్లు కట్టుకోవడానికి ఈ యొక్క ఫైనాన్షియల్ సపోర్ట్ను ఈ యొక్క స్కీమ్ ద్వారా ఇస్తూ ఉన్నారు. ఇంకొక అంశం రాజు యువ వికాసం అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేశారు. దాని ద్వారా ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడం, వాళ్ళకి స్కిల్స్ని పెంచడం, దాంతోపాటు ఆ యొక్క యూత్ ఎవరైతే ఉన్నారో వారిని ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మార్చటము. అంటే లైక్ వారిని ఇండస్ట్రీస్ పెట్టడానికి ఇండస్ట్రియలిస్టులుగానో ఎంటర్‌ప్రెన్యూర్స్‌గానో మార్చేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క రాజు యువ వికాసం అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేశారు. ఇంకా ఫర్దర్గా ఎకానమీని పెంచడానికి దానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. ఒకటి హైయెస్ట్ పర్ క్యాపిటా అంటాం. సో దేశంలోనే తెలంగాణలోనే హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్గా తీసుకొచ్చేటువంటి ఉద్దేశంతో అడుగులను ముందుకు వేస్తూ ఉన్నారు. రాబోయేటువంటి కాలంలో 2047 కల్లా దేశంలోనే హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ కలిగినటువంటి రాష్ట్రంగా తెలంగాణని ఉంచాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. సో దానితో పాటు 2047 కల్లా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కల్పించే విధంగా అడుగులను ముందుకు వేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇంటితో పాటు వారికి ఉపాధిని కల్పించడం, సో లైవ్లీహుడ్ని కల్పించడం, ఎంప్లాయ్మెంట్ని కల్పించడం, స్కిల్ని అప్గ్రేడేషన్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇక దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే ఉచిత విద్య, ఫ్రీ ఎడ్యుకేషన్, కేజీ నుంచి పీజీ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసేటువంటి కార్యాచరణ కూడా జరుగుతూ ఉంది. దాంతోపాటు దానికి సంబంధించినటువంటి ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని పెట్టడం జరిగింది, యంగ్ ఇండియా స్కూల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది, స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఉన్నటువంటి గవర్నమెంట్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి స్పెషల్ ఫండ్స్ అనేటువంటివి అలొకేట్ చేసి తద్వారా ఇక డెవలప్మెంట్ అనేటువంటిది చేస్తూ ఉన్నారు. దట్ ఈస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అండ్ హెల్త్ కేర్కి సంబంధించి కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని లాంచ్ చేసి ఈ యొక్క ఇన్సూరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో గతంలో 5 lakhs ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో సో దాన్ని 25 lakhs వరకు కూడా పెంచుకుంటూ రావడం జరిగింది. సో ఫైనల్గా ఈ యొక్క ఎకానమీని పెంచడానికి తీసుకున్నటువంటి టార్గెట్స్ చూసుకున్నట్లయితే 2034 కల్లా 1 trillion ఎకానమీని సాధించడం, 2040 కల్లా 3 trillion ఎకానమీని సాధించడం. దాంతోపాటు దీనిలో అంటే జస్ట్ సాధించాలని ఒక లక్ష్యం పెట్టుకోవడమే కాదు, దాన్ని సాధించే విధంగా అడుగులను వేయటం. సో ఇదొక టార్గెట్గా పెట్టుకున్నారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రాన్ని 3 zone స్ట్రాటజీగా 3 zonesగా డివైడ్ చేసి ఆ యొక్క జోన్స్లో ఏదైతే టార్గెట్గా పెట్టుకున్నటువంటి సెక్టార్స్ ఉన్నాయో వాటిపైన ఫోకస్ చేసి డెవలప్ చేయడం. ఫైనల్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సంపూర్ణంగా అభివృద్ధి చేసేటువంటి లక్ష్యం పెట్టుకోవడం జరిగింది. ఇక దాంతోపాటు రూరల్ ట్రాన్స్ఫర్మేషన్ బియాండ్ ది RRR టు స్టేట్ బోర్డర్స్, సింపుల్ నథింగ్ బట్ సో తెలంగాణలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా డెవలప్ చేయటం. ఏదైతే మనకి పల్లె ప్రాంతాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్టే.
సో దేశం అభివృద్ధి చెందింది అంటే దేశంలో ప్రజలు అభివృద్ధి చెందినట్టే. దేశం అంతా అభివృద్ధి చెందాలి అంటే పల్లె ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. సో ఏ రోజైతే ఈ యొక్క పల్లె ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయో ఆటోమేటిక్గా దేశం అనేటువంటిది డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఆ ఆస్పెక్ట్స్లో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గ్రామీణ ప్రాంతాలను కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి స్పెషల్ ఫండ్స్ని కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు డెవలప్మెంట్ చేయడానికి. ఇంకా ఫర్దర్గా మనం చూసుకుంటే మెట్రో ట్రైన్కి సంబంధించి, సో మెట్రో ట్రైన్ ఏదైతే ఉందో, సో మెట్రో ట్రైన్ని ఆ యొక్క ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నారు. మెట్రో ట్రైన్కి సంబంధించినటువంటి కారిడార్స్ని యొక్క ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్లయితే ఇంక ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రానికి రాజధాని అయినటువంటి హైదరాబాద్ ప్రాంతాన్ని దేశంలో కాదు ప్రపంచంలో టాప్ 5 నగరాలలో ఒక నగరంగా ఉంచాలనేటువంటి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. సో ఉన్నటువంటి టాప్ 5 ప్రపంచంలోనే అత్యధిక ధనిక నగరాల జాబితాలో తెలంగాణ రాష్ట్రాన్ని ఉంచాలనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. దానికి సంబంధించి మరి ఎటువంటి స్ట్రాటజీస్ ఉన్నాయి, ఏ టార్గెట్స్ పెట్టుకున్నారో చూద్దాం. లెట్ us see. సో 2047 కల్లా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజధాని అనేటువంటి హైదరాబాద్ నగరం ఏదైతుందో నగరంలో ఈ యొక్క జీడిపి సెంట్రల్ యొక్క కోర్ జీడిపి అనేటువంటిది అట్లీస్ట్ $600 బిలియన్ మేర ఉండాలి అనేటువంటి ఒక టార్గెట్ని పెట్టుకున్నారు. సో దానిలో భాగంగా మనం చూసుకున్నట్లయితే అట్లీస్ట్ కేవలం మ్యానుఫ్యాక్చరింగ్ రంగం నుంచి, సో పరిశ్రమల నుంచి, ఉత్పాదన రంగం నుంచే కనీసం $300 బిలియన్ మేర ఉత్పత్తి జరగాలి అనేటువంటి ఒక టార్గెట్ని అయితే పెట్టుకోవటం జరిగింది. సో దాంతోపాటు ఈ యొక్క హైదరాబాద్ని ఉన్నటువంటి టాప్ 5 గ్లోబల్ సిటీస్లో వన్ ఆఫ్ ది సిటీగా పెట్టాలని ఒక ఎజెండా పెట్టుకున్నారు. ఇక దాంతోపాటు తెలంగాణ ఏదైతే మనకి హైదరాబాద్ రాష్ట్రం ఉందో, సో ఇది నెట్ జీరో సిటీగా మార్చాలి. అంటే నెట్ జీరో సిటీ అంటే పొల్యూషన్ ఫ్రీ సిటీగా, అంటే పొల్యూషన్ రిలీజ్ చేసినప్పటికీ కూడా ఆ పొల్యూషన్ దానివల్ల ఇంపాక్ట్ లేకుండా ఉండే చర్యలు తీసుకోవడం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేయడం, ఎయిర్ పొల్యూషన్ లేకుండా ఏదైతే మనకి ఈ వేస్ట్ డిశ్చార్జ్ ఉంటుందో దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో ఫైనల్గా నెట్ జీరో కోర్ అర్బన్ ఏరియా అంటే ఈ పొల్యూషన్స్ అనేటువంటివి లేకుండా ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవటం. సో ఇన్ జనరల్ పొల్యూషన్స్ లేకుండా ఉండాలి అంటే మేజర్గా ఈ యొక్క ఏదైతే మనకి పొల్యూషన్ రిలీజ్ చేసేటువంటి వెహికల్స్ ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడం, పొల్యూషన్ రిలీజ్ చేసేటువంటి ఇండస్ట్రీస్ని ఆ కోర్ అర్బన్ ఏరియా నుంచి రీలొకేట్ చేయడం, అదేవిధంగా ఈ పట్టణ ప్రాంతంలో పబ్లిక్ పార్కులను ఏర్పాటు చేసి లేదంటే ఓపెన్ ఏరియాస్లో ఈ యొక్క చెట్లను నాటితే క్రమేపీ పొల్యూషన్ అనేటువంటిది లేకుండా చేయొచ్చు. సో ఫైనల్గా నెట్ జీరో ఎమిషన్స్ని మనం టార్గెట్ రీచ్ అవ్వచ్చు. ఏదైతే నెట్ జీరో ఎమిషన్స్ని 2070 కల్లా రీచ్ అవ్వాలని ఒక టార్గెట్ పెట్టుకున్నామో దాన్ని మనం రీచ్ అవ్వచ్చు. అందులో భాగంగా హైదరాబాద్ని భాగస్వామ్యం చేయాలనేటువంటి ఉద్దేశంతో అడుగులను ముందుకు వేస్తూ ఉన్నారు. ఇంకా దాంతోపాటు మనం చూసుకుంటే హైదరా అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు ఇటీవల. సో హైదరా అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ఇంకా క్రమేపీ వారికి ఎక్కువ పవర్స్ని ఇచ్చి తద్వారా ఏదైతే మనకి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఏవైతే మనకి లేక్స్ ఉన్నాయో వాటిని రిస్టోరేషన్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు, చేయబోతూ ఉన్నారు. ఇంకొక ఆస్పెక్ట్లో మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో పెద్ద పెద్ద మెగా ప్రాజెక్టులను తీసుకురాబోతూ ఉన్నారు. అవన్నీ కూడా పర్యావరణానికి మేలు చేసి ఉండే విధమైనటువంటి ప్రాజెక్టులను తీసుకురాబోతూ ఉన్నారు. సో మేజర్ ఎజెండా మనం చూసుకుంటే 2047 కల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరం యొక్క జీడిపి అట్లీస్ట్ ఒక $600 బిలియన్స్ ఉండాలనేటువంటి ఒక టార్గెట్ని అయితే పెట్టుకోవటం జరిగింది. ఇక దాంతోపాటు ఇక హైదరాబాద్ ప్రాంతాన్ని ఫాస్టెస్ట్ డెవలపింగ్ సిటీగా మార్చాలనేటువంటి ఒక నినాదంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. దానిలో భాగంగా మెట్రో ట్రైన్ని ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు. అర్బన్ రింగ్ రైల్ నెట్వర్క్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా హైదరాబాద్ చుట్టూ కూడా రైల్వే నెట్వర్క్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో ఇప్పటివరకు మనకు రోడ్ నెట్వర్క్ని చూస్తున్నాం. ఇక మీదట ట్రైన్స్ కూడా హైదరాబాద్ చుట్టూ కూడా తిరగబోతూ ఉన్నాయి. సిమిలర్గా అవుటర్ రింగ్ రోడ్ లాగా అవుటర్ ట్రైన్ రూట్ని తీసుకురాబోతూ ఉన్నారు. నెక్స్ట్ దాంతోపాటు సిగ్నల్ ఫ్రీ జంక్షన్స్ను కూడా ఏర్పాటు చేసేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. సో హైదరాబాద్లో మనం చూస్తూ ఉన్నాం ఇటీవల అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కువ రద్దీ వల్ల సిగ్నల్స్ ఎక్కువగా వేయాల్సి వస్తుంది. దానివల్ల ప్రజలకు సమయం వృధా అవుతుంది.
సమయం వృధా అవడమే కాదు, ప్రజలు ఆ యొక్క పొల్యూషన్కి ఇంపాక్ట్ అవుతూ ఉన్నారు. దాంతోపాటు ఈ పెట్రోల్ డీజిల్ యొక్క వాడకం అనేటువంటిది కూడా గణనీయంగా పెరుగుతోంది ఈ యొక్క ట్రాఫిక్ జామ్స్ వల్ల. సో ఇక మీదట ఈ ట్రాఫిక్ జామ్స్ అనేటువంటివి లేకుండా వివిధ ప్రాంతాలలో బ్రిడ్జెస్ కానీ, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ, క్రాసింగ్ సిగ్నల్స్ దగ్గర బ్రిడ్జెస్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ, స్కై వాక్స్ కానీ నిర్మిస్తే ఈ యొక్క ట్రాఫిక్ కంజెషన్ సమస్య ఇక మీదట ఉండకపోవటం వల్ల పబ్లిక్ యొక్క హెల్త్ ప్రొటెక్ట్ అవుతుంది. దాంతోపాటు టైం సేవ్ అవుతుంది. టైం సేవ్ అవటం వల్ల ప్రొడక్షన్ లెవెల్స్ పెరుగుతాయి. దాంతోపాటు ఫ్యూయల్ కన్జంప్షన్ అనేటువంటి తగ్గుతుంది. ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గడం ద్వారా క్రమేపీ పొల్యూషన్ అనేటువంటిది తగ్గుతుంది. దట్ ఈస్ ద ఇంపాక్ట్. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయబోతూ ఉంది. ఇంకా ఫర్దర్గా మనం చూసుకుంటే క్లీనెస్ట్ సిటీ అండి. సో మన హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో కాదు ప్రపంచంలోనే పరిశుభ్రత కలిగినటువంటి నగరంగా మార్చేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. ఇటీవల మనం చూస్తున్నాం, ఒక రిపోర్ట్ నివేదిక రావడం ద్వారా స్వచ్ఛ భారత్ ఇండియా మిషన్ యొక్క రిపోర్ట్ ప్రకారం ఏంటి అంటే భారతదేశంలోనే క్లీనెస్ట్ సిటీ ఇండోర్గా వార్తల్లో నిలిచింది. సో ఆ సిటీకి పోటీగా, ఆ సిటీ కంటే ఎక్కువ క్లీనెస్ట్ సిటీగా హైదరాబాద్ని మార్చేటువంటి ఆలోచనతో అన్ని విధాలుగా కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇంకో కొన్ని ఆస్పెక్ట్స్లో మనం చూసుకుంటే గ్రీన్ సిటీ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. సో గ్రీనెస్ట్ సిటీగా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయబోతూ ఉన్నారు. సో ఎక్కడైతే ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయో, ఎక్కడైతే పార్క్స్ ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా రెనోవేట్ చేయడం, దాంతోపాటు కొత్తగా చెట్లను నాటడం, సో అట్లా ఈ కార్యక్రమాన్ని కూడా చేయబోతూ ఉన్నారు. సో ఇంకొక అంశం బ్లూ సిటీ అండి. సో బ్లూయెస్ట్ సిటీగా కూడా డెవలప్ చేయబోతూ ఉన్నారు. కారణం ఏంటి అంటే ఎక్కడైతే మన తెలంగాణ రాష్ట్రంలో యొక్క అంటే లైక్ హైదరాబాద్ ప్రాంతంలో ఈ నదులు ఏవైతే ప్రవహిస్తూ ఉన్నాయో ఆ నదులు ప్రవహించేటువంటి నదుల మొత్తాన్ని కూడా రెనోవేషన్ చేయడం, రిస్టోరేషన్ చేయడం, సో క్లీన్ చేయడం, పరిశుభ్రంగా నీటిని ఉంచడం, తద్వారా క్రమేపీ హైదరాబాద్ ప్రాంతం అంతా కూడా సిటీ ఆఫ్ లేక్స్గా మారుతూ ఉంది. సో సిటీ ఆఫ్ లేక్స్గా మారేటువంటి విధంగా ఈ యొక్క ఆలోచన చేస్తూ ఉన్నారు. దాంతోపాటు మూసీ రిజర్వనేషన్ అంట. సో మనందరికీ తెలుసు, సో వికారాబాద్ ప్రాంతంలో అనంతగిరి హిల్స్లో మూసీ నది పుట్టింది. అక్కడ నుంచి మూసీ నది హైదరాబాద్ ప్రాంతానికి వస్తూ ఉంది. సో హైదరాబాద్ ప్రాంతానికి వచ్చి అక్కడ నుంచి ఫైనల్గా కృష్ణా నదితో ఈ మూసీ నది అనేటువంటిది కలుస్తూ ఉంది. మరి ఈ కోవలోనే ఏదైతే మూసీ నది తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ప్రవహిస్తూ ఉందో ఈ ప్రవహించేటువంటి ఈ దాదాపు ఒక 55 కిలోమీటర్ల స్ట్రెచ్లో మూసీ నదిని డెవలప్ చేయబోతూ ఉన్నారు. సో మూసీ నదిలో ఉన్నటువంటి ఏదైతే పొల్యూషన్ ఉందో దాన్ని అన్ని కూడా తొలగించి మూసీ నదిని పరిశుభ్రంగా ఉంచుతారు. దాంతోపాటు మూసీ నదికి అటుపక్క ఇటుపక్క పార్క్స్ కానీ, లేదు అంటే రిక్రియేషన్ సెంటర్స్ కానీ ఏర్పాటు చేయబోతున్నారు. సో ఫైనల్గా మూసీ నదికి అటుపక్క ఇటుపక్క ఈ యొక్క టూరిజం సెంటర్స్ని డెవలప్ చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్ ఇంకా చెప్పాలి అంటే హైదరాబాద్కి సంబంధించే కొన్ని మెగా ప్రాజెక్ట్స్ మనం చూస్తే ఈ హైదరాబాద్ని క్లైమేట్ రెసిలియంట్ సిటీగా మార్చేటువంటి ఆలోచన చేస్తున్నారు. అంటే ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా, ఎటువంటి పర్యావరణ విపత్కర పరిస్థితులు వచ్చినా, అంటే ఫ్లడ్స్ అనో, డ్రాట్స్ అనో, లేదా సైక్లోన్స్ వచ్చినా కూడా తట్టుకునే విధంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయబోతూ ఉన్నారు. దాంతోపాటు సేఫెస్ట్ సిటీ అండి. సో ఆల్రెడీ ఈ యొక్క లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేయడానికి సిటీ మొత్తం కూడా సీసీ కెమెరాస్ని పెట్టారు, సైబర్ టవర్లను నిర్మించారు. తద్వారా సిటీ మొత్తాన్ని కూడా సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఇంకొక అంశం మనం చూసుకుంటే ఫైనల్గా టాప్ సిటీ ఫర్ లివింగ్. సో సగటు మనిషి, సగటు మానవుడు జీవించడానికి హైదరాబాద్ ఉండే విధంగా తగు చర్యలను తీసుకుంటూ ఉన్నారు. ఇంకా దాంతోపాటు ఇంకొక లక్ష్యం, సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలు దాదాపు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసేటువంటి ఆలోచనతో కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తూ అనేక కార్యక్రమాలని తీసుకువస్తూ ఉన్నారు. ఒకటి, ఎల్పిజి సిలిండర్ 500 రూపాయలకే ఇవ్వటం. 2, మహిళలకు ఉచిత బస్ సర్వీస్ని అందించడం. 3, ఎలక్ట్రిసిటీ ఎవరైతే విద్యుత్తుని 200 యూనిట్ల లోపు వాడుతుంటారో వారికి ఫ్రీగా ఇవ్వటం. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆ మహిళల యొక్క అభ్యున్నతి కోసం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక దాంతోపాటు రైతులకు సంబంధించి కానీ, వ్యవసాయానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా తీసుకువస్తూ ఉన్నారు. ఒకటి, రుణమాఫీ అని చెప్పవచ్చు. దానికి సంబంధించి రుణమాఫీకి సంబంధించి 20,616 కోట్ల మంజూరు చేస్తున్నారు. రైతు భరోసా కానీ 500 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేసి కింటాకి 500 రూపాయలకు అడిషనల్గా ఇచ్చి వరిని, ప్యాడీని రైతుల దగ్గర నుంచి కొంటూ ఉన్నారు.
రైతు బీమా 5 లక్షల రూపాయల వరకు రైతుకు బీమాని కల్పిస్తూ ఉన్నారు. దాంతోపాటు రైతు భరోసా అంటాం. సో రైతులకు ఈ యొక్క క్యాపిటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుబడి రూపంలో రైతులకు ప్రతి సంవత్సరం కూడా ఈ ఎకరానికి 12,000 రూపాయలను అందిస్తూ ఉన్నారు. ఇక దాంతోపాటు ఫ్రీ విద్యుత్ని కానీ, క్రాప్ బోనస్ కానీ, క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ప్రభుత్వము అమలు చేస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి బడ్జెట్ అలొకేషన్ కూడా చేయటం జరిగింది. ఇంకా ఫర్దర్గా మనం చూస్తూ ఉంటే యువత కోసం, సో యువతను గురించి, యువతకు సంబంధించి ఈ రాజీవ్ యువ వికాసం అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది మార్చి 15, 2025న. సో ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వారి అందరినీ కూడా ఎంప్లాయీస్గా మార్చడం, వారికి ఉద్యోగ కల్పన చేయటం, వారికి స్కిల్ని పెంచడం, నైపుణ్యాన్ని పెంచడం, దాంతోపాటు వారిని ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మార్చడం. అంటే జాబ్ చేసేటువంటి వాళ్ళకంటే జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళలాగా కాకుండా జాబ్ ఇచ్చేటువంటి వాళ్ళలాగా మార్చేటువంటి ఆలోచన కూడా ఈ యొక్క రాజు యువ వికాసం ద్వారా ప్రభుత్వం చేస్తూ ఉంది. దాంతోపాటు యూత్ కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఇంకా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. అంటే తెలంగాణ నుంచి తెలంగాణ యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్లో పాల్గొని భారతదేశం గర్వపడేలాగా, ప్రపంచ దేశాలు గర్వపడేలాగా మెడల్స్ని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఈ యొక్క యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకా దాంతోపాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో దాంతోపాటు ఇక అన్ని విధాలుగా ప్రజలను అభివృద్ధి చేస్తూ ఉన్నారు. సో ఇవి మనకి ముఖ్యంగా ఈ తెలంగాణ రైజింగ్ సమిట్కి సంబంధించి తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. సో సంపూర్ణంగా అన్ని అంశాలు కూడా మనం ఏదైతే సమిట్ జరిగి ఉందో, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ జరిగి ఉందో December 8 and 9న సమిట్లో జరిగినటువంటి అంశాలన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ప్రతిదీ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఎవ్రీ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.